హలో ఫ్రెండ్స్, లక్ష్మీ విలమస్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనము కొత్త కుండల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. జనరల్గా కుండలు కొన్నప్పుడు వాటిని క్లీన్ చేసుకోవాలి. సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే అవి తొందరగా పాడైపోతాయి. దానికి మనము ముందుగా కుండలు తెచ్చుకున్నాక వాటిని ఇలా ఒక టబ్బు అంతా వాటర్ పెట్టుకొని అందులోకి నానబెట్టుకోవాలి. కుండల్ని ఒక 9 hours వరకు అలా నానబెట్టుకోవాలి. మీరు ఎన్నైతే తెచ్చుకుంటారో అన్నీ నానబెట్టుకోవాలి. వాటర్లో బాగా నానాలి. కొత్త కుండలు అయితే బాగా నానబెట్టుకోవాలండి. 9 hours వరకు నానబెట్టుకోవాలి. ఇవి రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే వీటి ఇంకా గట్టు పడుతుంటాయి కుండలు అనేటివి. సో ముందుగా ఇలా 9 hours వరకు నానబెట్టుకున్నాక వీటిని మనము తీసేసుకోవాలి. వాటర్ నుంచి మంచిగా ట్యాప్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ నుంచి తీసేసుకొని నానబెట్టుకున్న కుండల్ని తీసేసుకొని గాలికి ఆరబెట్టుకోవాలి. ఇది మనము ఒక మంచిగా ఎండలో పెట్టుకుంటే ఒక 15 minutesలోనే బాగా ఎండిపోతుంది. వాటర్ అనేది కుండలో ఉండకుండా మంచిగా ఎండిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మంచిగా ఎండపెట్టుకోవాలి. తర్వాత కుండల్ని ఆరబెట్టుకున్న తర్వాత చూసారు కదా, వాటర్ మొత్తం వెళ్ళిపోయింది కుండల్లో. చూసారు కదా, అసలు వాటర్ లేదు. ఇప్పుడు దీంట్లో మనము ఆయిల్తోని రబ్ చేసుకోవాలి. ఒక చిన్న బౌల్లో ఒక 2 teaspoon అలా మనము ఆయిల్ తీసుకుంటే సరిపోతుందండి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనం ఇంట్లో వాడుతున్న ఆయిల్ ఏదైనా సరే మనం యూస్ చేయవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం కుండకి పట్టేలాగా బాగా రాసుకోవాలి. కుండకు మొత్తం ఆయిల్ పట్టించుకోవాలి. లోపల వేసుకుంటే లోపల ఎక్కువ వేసుకోవాలి. కొంచెం వేసుకొని బయట కూడా కొంచెం అంటేలాగా రాసుకోవాలి. కుండలు జనరల్గా దీంట్లో ఏ వెజిటబుల్స్ వండినా కానీ, ఏ ఫుడ్ ఐటమ్స్ వండినా కానీ చాలా టేస్టీగా వస్తాయి. ఇంకా ఇప్పుడు ఈ టైంలో ఇలాంటి కుండల్లో మనము ఫుడ్ వండుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. కానీ ఫస్ట్ కడిగేటప్పుడు మాత్రం బాగా ఇలా మంచిగా కడుక్కోవాలి. రెగ్యులర్గా వాష్ చేస్తున్నప్పుడు కుండలు అనేటివి గట్టి పడతాయి. లేకపోతే తెచ్చిన కొన్ని రోజులకే పగిలిపోయి అలా మనకి కొన్ని రోజులకే పాడైపోతుంటాయి. చూసారు కదా, ఈ విధంగా బాగా రాసుకోవాలి. పైన లోపల అన్నీ తెచ్చుకున్న కుండలకి బాగా రాసి పెట్టుకోవాలి. మనము ఇక్కడ 2 pairs తెచ్చుకున్నాము. సో 2 pairsకి కుండల్లో ఆయిల్ వేసుకొని బాగా రబ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము గంజి పోసుకోవాలండి. మనము ఇంట్లో వండుతుంటాం కదా, రైస్ వండుతున్నప్పుడు గంజి వస్తుంది కదా, ఆ గంజిని వేడివేడిగా ఉన్నప్పుడు గంజి అనేది ఆయిల్ పట్టించాక కుండలోకి పోసుకోవాలి. ఎన్ని కుండలు అయితే ఉంటాయో అన్ని కుండలకి ఫస్ట్ టైం వాష్ చేసేటప్పుడు ఖచ్చితంగా గంజి పోసుకోవాలి. ఇలా ఇప్పుడు తెచ్చుకున్న ప్రతి ప్లేట్లోకి ఇంకా బౌల్లోకి గంజి అనేది పోసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పోసుకొని ఒక 5 minutes వరకు అలానే వదిలేసేయాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో కొంచెం 2 tablespoon అలా బియ్యం పిండి తీసుకోవాలి. కొబ్బరి చిప్ప తీసుకోవాలి. ఈ కొబ్బరి పీస్ అనేది కూడా మనము ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఉంటుంది కదా, అదైనా వాడేసుకోవచ్చు మనము. ఇలా గంజి పోసుకున్నది 5 minutes వరకు అలా ఉంచేసిన తర్వాత గంజి వంపేసి మనము బియ్యం పిండిని కొబ్బరి పీస్ని తీసుకొని లోపల రాసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇంట్లో ఏదైనా వాడుతూ ఉంటారు కదా, సోప్ అలాంటిదైనా యూస్ చేయవచ్చు. కానీ అన్నిటికంటే బియ్యం పిండి అయితే చాలా మంచిది. కుండలని అయితే ఈ విధంగా క్లీన్ చేసుకుంటే దాంట్లో ఉన్న స్మెల్ అనేది కూడా అంతా వెళ్ళిపోతుంది. క్లీన్ అయిపోతుంది, ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలా కొబ్బరి పీస్తోని బాగా రాసుకోవాలి. లోపల బయట బాగా రాసుకొని క్లీన్ చేసేసుకోవాలి. వాటర్తోని బాగా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా తెచ్చుకున్న అన్ని కుండల్ని ఇంకా ప్లేట్లని కూడా ఇదే విధంగా క్లీన్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మనము కుండల్లోకి ఫస్ట్ మంచిగా నానబెట్టుకొని 9 hours వరకు నానబెట్టుకొని ఆరబెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 30 minutes వరకు లేదా 15 to 30 minutes వరకు అలానే వదిలేసేసి మళ్ళీ గంజి పోసుకొని 5 minutes వరకు అలా వదిలేసిన తర్వాత బియ్యం పిండితోని మంచిగా లోపలంతా రాసుకొని క్లీన్ చేసుకుంటున్నాము. ఫస్ట్ టైం తెచ్చినప్పుడైతే మీరు ఇలా చేసుకొని యూస్ చేసుకుంటే కుండలు అనేది ఎక్కువ రోజులు ఉంటాయండి. మీరు కూడా చూసి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఈ పేర్ ఆఫ్ కుండలండి నాకు ఒక పేర్ 60 rupees పడింది. మంచి సైజులో ఉంది, పెద్దగా పొడుగ్గా కూడా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. కుండల్లో ఫుడ్ తినడం హెల్త్కి చాలా మంచిది.